ఇతరులను గౌరవించే వ్యక్తి గౌరవానికి అర్హుడు. ఎందుకంటే ఒక వ్యక్తి తన వద్ద ఉన్నదాన్ని ఇతరులకు ఇవ్వగలరు. మనసుకు నచ్చిన వారితో మాట్లాడటానికి కావాల్సింది సమయం, పరిస్థితులు కాదు, మాట్లాడాలని మనసు కనిపిస్తే చాలు. దుమ్ము ఎంత ఎత్తు లేచినా ఆకాశాన్ని కమ్మేయలేదు. గొప్పవాళ్లపై నింద కూడా అలాంటిదే. జీవితంలో ఎవరి మీద అంత ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడతారో తెలియదు, ఎప్పుడు దూరం పెడతారో తెలియదు, ఎప్పుడు వదిలేస్తారో తెలియదు. ప్రశాంతంగా ఉండి ఎంతో కష్టపడి సంపాదించుకున్నది కోపంలో ఒక్క క్షణంలో పోగొట్టుకోవద్దు. అది సంపదైనా, గౌరవం అయినా. తోటివారి కష్టం వస్తే తేలిగ్గా మాట్లాడకండి. రేపు అదే కష్టం మీ తలుపు తట్టే అవకాశం ఉంది. ఎందుకంటే కాలానికి ప్రతి ఒక్కరిని ఒకే స్థాయిలో నిలబెట్టే శక్తి ఉంది. ప్రారంభించడానికి ముందున్న క్షణమే ఇప్పుడు అత్యంత భయంకరంగా అనిపిస్తుంది. కానీ ఒకసారి మొదలు పెడితే భయం క్రమంగా మాయమవుతుంది. ఒంటరిగా ఉండటం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో ఎప్పుడు ఎవరు ఎలా వదిలేస్తారో చెప్పడం చాలా కష్టం. అసాధ్యం అనిపించిన కలనే కనండి. అదే నిన్ను అసాధారణంగా మారుస్తుంది. ఒకరి కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడు మార్చుకోవద్దు. నువ్వు నీలాగానే ఉండాలి. ఎందుకంటే ఎక్స్రే కాపీ కంటే ఒరిజినల్ కాపీకే విలువ ఎక్కువ. మీ నుంచి వారు కోరుకున్నది లభించినప్పుడు మనుషుల నిజ స్వరూపం బయటపడుతుంది. నీకు సహాయం చేసిన వారిని, అవమానించిన వారిని జీవితంలో మర్చిపోకు. ఎందుకంటే వారిద్దరే మీ జీవితాన్ని అభివృద్ధి వైపు నడిపేవారు. మీ సొంత ఆలోచనల భారం కన్నా మిమ్మల్ని మరేది ఎక్కువగా నాశనం చేయదు. ఎవరిని బాధ పెట్టకూడదు, కష్టపెట్టకూడదు అనుకున్న మనిషి అందరి వల్ల కష్టపడుతూ బాధపడుతున్నారన్నది నిజం. సున్నితమైన హృదయాలకి జీవితం అత్యంత కఠినమైన పాఠాలు నేర్పుతుంది. హద్దుకు మించిన ఆశలుంటే శక్తికి మించిన కష్టాలు పడవలసి వస్తుంది. సరైన సమయంలో ఇవ్వని మద్దతు గెలుపును కూడా ఓటముగా మార్చగలదు. ఇష్టమైన వారి నుండి మీరు ఆశించేవి ఏమీ ఉండవు. కొంచెం ప్రేమ, కాస్త సమయం, అంతే. తన కన్నీళ్లను తన చేతులతోనే తుడుచుకున్న వ్యక్తి జీవితంలో చాలా బలవంతుడవుతాడు. జీవితం ఎంత మారినా ఇష్టమైన వాళ్ళ మీద ప్రేమ మాత్రం ఎప్పుడు మారదు. మారేది జీవితం, అంతే, మనసు మాత్రం కాదు. జీవితంలో ప్రతి పరిస్థితి తాత్కాలికమే. పరిస్థితులు బాగున్నప్పుడు పూర్తిగా ఆస్వాదించండి. ప్రతికూలంగా ఉన్నప్పుడు మంచి రోజులు రాబోతాయని గుర్తుంచుకోండి. విజయాలే లక్ష్యాలు కావు. విలువలున్న వ్యక్తిగా ఎదగటం ముఖ్యమే. మీ జీవితం ప్రశాంతంగా ఉండాలంటే అనవసరమైన విషయాల కోసం అందరితో వాదించడం మానుకోవాలి. ఎవరో ఓ నలుగురు నీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే నీ జీవితంలో జరిగే పెద్ద నష్టమేమీ ఉండదు. రావణంతటి వారే రావణాసుడికి నచ్చలేదు. కృష్ణునంతటి వారే కంసుడికి నచ్చలేదు. కొన్ని నచ్చకపోయినా వినాలి, కొన్ని నచ్చినా వదిలేయాలి. అదే జీవితం. రేపేమవుతుందోననే భయంతో కన్నా రేపటి రోజు ఎలా ఉన్నా ఎదుర్కోగలను అనే ధైర్యంతో ఉన్నప్పుడే ప్రశాంతమైన నిద్ర పడుతుంది. జీవితంలో మంచి మనుషుల్ని ఎప్పుడూ నొప్పించకండి. ఎందుకంటే వారు వజ్రం లాంటివారు. చేజారితే పగిలిపోరు, జీవితం నుండి జారిపోతారు. అనుభవం వయసుతో కన్నా పరిస్థితుల నుంచి ఎక్కువ వస్తుంది. మంచి సమయాల కన్నా చెడు సమయాలే మనిషికి ఎక్కువ నేర్పిస్తాయి. వాదించుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు, కానీ చర్చించుకుంటే ఇద్దరు గెలుస్తారు. ఎందుకంటే బంధం గెలుస్తుంది కాబట్టి. సంపద మనిషి స్థాయిని పెంచుతుంది. సంస్కారం మనిషి గౌరవాన్ని పెంచుతుంది. వ్యక్తిత్వం మనిషి గుణాన్ని తెలియజేస్తుంది. అహంకారం మనిషి పతనానికి దారితీస్తుంది. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవటం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవటం ఇంకా తప్పు. చూసింది, విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించుకోవటం అన్నిటికన్నా పెద్ద తప్పు. ఎంత కష్టం వచ్చినా శత్రువు ఎదుట కంటతడి పెట్టకూడదు.
ఎందుకంటే శత్రువుకు అదే పెద్ద అవకాశం అవుతుంది. ఎవరిని ఎక్కడ ఇప్పుడు ఎవరితో కలపాలో అన్ని దేవుడు ఎప్పుడో రాసేస్తాడు. చిన్న చిరునవ్వు ఎన్నో సమస్యలను పరిష్కరిస్తుంది. చిన్న అనుమానం జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. అహం వల్ల ఏర్పడే అంధకారం అసలు చీకటి కంటే భయంకరమైంది. నేడు అహంకారాన్ని వీడితే రేపటి వెలుగును చూడొచ్చు. బంధంలో ఒకవైపు నుంచి తలుపు మూసేస్తే అక్కడే కూర్చొని బాధపడద్దు. ఆ తలుపుని ఇరువైపుల నుంచి కూడా వేయవచ్చని వారికి అర్థమయ్యేలా చెప్పండి. ప్రేమగా మాట్లాడుతున్న వాళ్ళందరికీ మనసులో ప్రేమ ఉండకపోవచ్చు, కానీ హక్కుగా చనువుగా గొడవపడి కోపగించుకునే వారి మనసులో లోతైన ప్రేమ దాగి ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు గొడవపడి కోప్పడి అలిగి మళ్ళీ ఏం జరగనట్లు మాట్లాడేవారు మీ జీవితంలో ఉంటే అసలు వదులుకోకండి. ఎందుకంటే వారి మనసులో ప్రేమ తప్ప మరేమీ ఉండదు. నిజాయితీ అనేది చాలా విలువైన బహుమతి. చౌకబారి మనుషుల నుంచి దాన్ని ఆశించవద్దు. నోళ్లు మూయించాలంటే వాదనలు సరిపో. నీ గెలుపుతో వచ్చే శబ్దం వాళ్ళకి వినిపించాలి. నిశ్శబ్దంగా పనిచేయి. నీ గెలిపే గర్జించేలా ఉండాలి. ఒక చిరునవ్వుకి మీరు కారణం కాకపోయినా పర్వాలేదు, కానీ ఒకరి కన్నీటికి కారణం మాత్రం కాకూడదు. జేబులో డబ్బు ఉంది, చేతికి గడియారం ఉంది. ఖర్చు అవుతున్న డబ్బును బట్టి ఎంత మిగిలిందన్నది తెలుస్తుంది, కానీ సమయం ఎంత మిగిలి ఉందో ఎప్పటికీ తెలియదు. దీపం మీద కోపం వస్తే చీకటయ్యేది నీకే. ఆకలి మీద కోపం వస్తే కడుపు మండేది నీకే. ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరయ్యేది నువ్వే. జీవితంలో అన్నిటికన్నా గొప్పది నీ వ్యక్తిత్వం. అది ఎప్పటికీ కోల్పోకు. అది కోల్పోయిన రోజు నిన్ను నువ్వే కోల్పోయినట్లు. బంధం తెగిపోయినా నిజాలే చెప్పండి. అబద్ధాలు చెప్పి విశ్వాసం మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు. పోయిన విశ్వాసం మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు. నువ్వు ఇష్టపడుతున్న వారికి నీ ఇష్టాన్ని పదే పదే చెప్పి నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేది కాదు. వాటిని స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. నీ ప్రేమలో నిజాయితీ ఉంటే ఏదో ఒక రోజు వాళ్ళే నీ ప్రేమను గుర్తిస్తారు. అర్థం చేసుకునే మనసున్న చోట వివరణ అక్కర్లేదు. లేని చోట ఇచ్చినా లాభం లేదు. గాలిపటం గాలికి వాటంగా వెళ్తే కింద పడిపోతుంది. అదే గాలికి ఎదురుగా వెళ్తేనే ఆకాశం ఎగురుతుంది. కష్టాలు నిన్ను కింద పడేయటానికి కాదు, పైకి లేపటానికి వస్తాయి. మంటల్లో కాలి సుత్తి దెబ్బలు తింటేనే ఇనుము కత్తిగా మారి యుద్ధం చేస్తుంది. జీవితం నిన్ను బాధిస్తుందంటే నిన్ను యుద్ధానికి సిద్ధం చేస్తుందని అర్థం. బంగారం మీద బురద చల్లినంత మాత్రాన దాని మెరుపు తగ్గదు. సంస్కారం లేని వ్యక్తులు నీ గురించి ఏం మాట్లాడినా నీ విలువ అస్సలు తగ్గదు. దొరకదు అని తెలిసినా సంతోషాన్ని వెతుకుతారు. నిలవదు అని తెలిసినా బంధాలను వెతుకుతారు. వెతకటం మాత్రమే జీవితం అని తెలుసుకునే లోపే చాలాసార్లు పడిలేస్తారు. ఏం జరిగినా దానికో కారణం ఉంటుంది. అలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది. కొంచెం ఓపిక పట్టాలి. సున్నితమైన హృదయాలకి జీవితం అత్యంత కఠినమైన పాఠాలు నేర్పుతుంది. జీవితంలో ఎవరికి దగ్గరవ్వద్దు. ఒకరికి దగ్గరై బాధపడటం కంటే మీ హద్దుల్లో ఉండటం మంచిది. ముఖానికి రంగు వేసుకొని నాటకం ఆడేవాడిని గుర్తించవచ్చు, కానీ మనసుకు రంగు వేసుకొని మోసం చేసేవాడిని గుర్తించడం కష్టం. ఎక్కువగా ఎవరిని నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసం ఆలోచించకు, అలసైపోతావు. ఎవరికి ఎక్కువ విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, శత్రువు అవుతావు. ఏదైనా మొదలు పెట్టడానికి మోటివేషన్ ఉంటే సరిపోదు, కానీ కడవరకు నిలబడాలంటే బలమైన సంకల్పం ఉండాలి. ప్రారంభించిన పనిని ఎప్పుడూ మధ్యలో వదిలేయకు. గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ మొదట్లో అసాధ్యంగానే కనపడతాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ సోదరులను దూరం చేసుకోకూడదు. సోదరుడి అండతో రాముడు గెలిచాడు. తన సోదరుడిని దూరం చేసుకుని రావణుడు ఓటమి పాలయ్యాడు.
బలాన్ని బాధ్యతగా గుర్తించి తనతో ఉన్న వాళ్ళను లక్ష్యం వైపు నడిపించడమే నిజమైన నాయకుడి లక్షణం. చెడు స్వభావం కలవారని తెలిస్తే వాళ్ళు పరాయి వాళ్ళైనా సొంత వాళ్ళైనా ఎవరైనా సరే దూరం పెట్టు. ఎందుకంటే మీ పొలంలో పండిన మిరపకాయే కదా అని కళ్ళల్లో పెట్టుకుంటే అది మంటనే పుట్టిస్తుంది తప్ప చల్లదనాన్ని కాదు. ఎందుకంటే దాని స్వభావం అలాంటిది. మరి కష్ట సుఖాలు అనేవి సీజన్ వంటివి. మీకు నచ్చినా నచ్చకపోయినా అవి రావాల్సిన సమయానికి వచ్చిపోతాయి. ఓర్చుకోవటం అలవాటు చేసుకోవటమే మీ పని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.